హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే ఒకసారి చూద్దాము. వీడియోని ఇస్తే లైక్ చేయండి. చూశారు కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి. ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ సిఈఎన్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 08/2024 అయితే దీనికి అలొకేట్ చేశారు. అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 23 జనవరి 2025. ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 23 జనవరి 2025. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 22, 2025. ఇక్కడ చూసారు కదా, క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22, 2025. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇనిషియల్ పేమెంట్ బేసిక్ శాలరీ వచ్చేసి గ్రూప్ డి 18,000. దీనిపైన మనకి అలవెన్సెస్ ఎక్స్ట్రా అయితే ఉంటాయి. హెచ్ఆర్ఏ, డిఏ, ట్రావెలింగ్ అలవెన్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. తర్వాత అప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి అయితే చెప్పుకోలేదు. ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ మనకి 18 ఇయర్స్ నుండి 36 ఇయర్స్ వరకు అయితే మనకి ఇచ్చారు. ఇందులోనే మనకి ఒక 3 ఇయర్స్ కోవిడ్కి సంబంధించి మనకి ఒక 3 ఇయర్స్ అయితే యాడ్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఉంటుంది. తర్వాత టోటల్ వేకెన్సీస్ మనకి అంతకుముందు చెప్పుకున్నట్లుగానే 32K అప్రాక్స్ అని చెప్తున్నారు. మనకి టోటల్ వేకెన్సీ అయితే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చెప్పుకున్నాం. తర్వాత ఇందులో చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే, ఇక్కడ చూడండి, ఫీజు వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు 500 రూపీస్. యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 400 రూపీస్ మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, ఎస్సీ ఎస్టీ, యూబీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ అయితే మనకి ఫీజు ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, ఓబీసీ, ఈబీసీ రెండు సపరేటు, ఈ రెండు మీరు ఒకటే అనుకుని కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు అని చెప్తున్నారు. ఈబీసీ ఓన్లీ మనకి ఫీజు రిలాక్సేషన్ మాత్రమే. మనకి ఈడబ్ల్యూఎస్ అయితే మనకి రిజర్వేషన్ అయితే ఉంటుంది, కానీ ఈబీసీకి మాత్రం ఓన్లీ ఫీజు రిలాక్సేషన్ మాత్రమే ఉంటుంది. ఒకసారి గమనించండి. రిమైనింగ్ డీటెయిల్స్ అని కూడా నెక్స్ట్ నోటిఫికేషన్లో మనం మాట్లాడుకుందాం. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేసేయండి. దీనికి సంబంధించిన బుక్స్ అవన్నీ కూడా నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. మీ యొక్క ప్రిపరేషన్ అయితే ముందుగా స్టార్ట్ చేయండి.